అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నుంచి 9 మార్చి వరకు ఈ వారంలో ఎన్నో తెలివైన నిర్ణయాలతో చాలా డెవలప్మెంట్ కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, దూర విద్య, చదువులన్నీ కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తున్నాయి. మీ జాతక రీత్యా సంతానం యొక్క పురోగతి, వాళ్ళ డెవలప్మెంట్ అన్నీ చూసి చాలా సంతోషిస్తారు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి మీకు ఈ వారం కాదండి, వచ్చే వారం నుంచి చాలా బాగున్నాయి. తొందరపడి ఇప్పుడు ఏదైనా సాహసాలు చేస్తే నష్టానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ధన ఆదాయంలో దెబ్బపడే అవకాశం ఉంది. కుటుంబంలో కొంత అశాంతి కలిగే అవకాశాలు ఉంటాయి. చదువులో పిల్లలు వెనకబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక గొడవలు లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావు. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ అదృష్టం బాగుండి తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా చేతికి రాదు. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు, నష్టాలు తప్పవు. కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకొని చంద్రశేఖర అష్టకాన్ని చదువుకోవటం, లింగాష్టకాన్ని చదువుకోవటం ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.